ఉన్న రంగు ఏదో ఉంటుంది, ఉన్న ఆస్తి ఏదో ఉంటుంది, ఉన్న అందం ఏదో ఉంటుంది, దాంతోనే బతకాలి. నువ్వు మార్చద్దు దాన్ని. డోంట్ ట్రై టు చేంజ్, ట్రై టు అడ్జస్ట్ విత్ దట్. దాన్ని మార్చకు, నువ్వు సర్దుకో దాన్ని. ఈ మొత్తం మార్చే ప్రయత్నంలోనే పరిమార్చడం అయిపోతుందండి. చివరికి విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అయినా యథవసంత ఎందుకు వచ్చిన కూడా ఇదంతా ఉన్నదాన్ని ఎందుకు మార్చాలో మనం అసలు ఏదైనా దాంతోనే మనం గౌరవాన్ని కలిగి ఉండలేమా? మన ప్రవర్తనను బట్టి కదా మన గౌరవించేది. జుట్టును బట్టి, కట్టును బట్టి, బొట్టును బట్టినా. ఇదే రామాయణం అంటే. రంగులు మారాయంటే ఆ శుభలేఖ మీద ఆపత్యమే ఎందుకు వేస్తారు అంటే అదేదో శుభమని కాదంటే మీ జీవితాన్ని బాగు చేస్తుంది. జీవితంలో ఎప్పుడూ రంగులు మారుతాయి. ఉన్న ఐశ్వర్యం పోతుంది, ఉన్న అందం పోతుంది, ఉన్న ఉద్యోగం పోతుంది. అయినా భార్యాభర్త అదే రకంగా కలిసి ఉండి ఆనందంగా కాఫీ తాగుతూ కూర్చో. వెతుక్కో. 6 నెలల గ్యాప్ వచ్చింది, మంచి ఉద్యోగం వెతుక్కో. ఈలోపు మంచి పుస్తకాలు చదువుకో. కనిపించినప్పుడల్లా ఇంకా కొత్త ఉద్యోగం అనకూడదు. అక్కడ ఉద్యోగం ఉన్న రోజుల్లో బాగా బిజీగా ఉండడం వల్ల ఏ పుస్తకాలు చదవలేకపోయావో, ఏ పనులు చేయలేకపోయావో, ఏ కళలు, చిత్రలేఖనమో, నాట్యమో ఏది నేర్చుకోలేకపోయావో అది నేర్చుకోవచ్చు కదండి. గొప్ప సద్వినియోగం అమ్మ. అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఉద్యోగం ఒక్కటేనా? ఏదైనా కళ నేర్చుకోండి అంటే ఏమంటారు సాధారణంగా ఉద్యోగస్తులు? ఎక్కడండి బాబు, పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే సరిపోతుంది. మరి అక్కడే లేకుండా ఆ ఉద్యోగం ఎందుకు పోయింది. ఒక 6 నెలలు ఖాళీ వచ్చింది. వెళ్ళు, డ్యాన్స్ నేర్చుకో, ఫ్లూట్ నేర్చుకో, మురళి నేర్చుకో. శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు అవుతావు. ఆ కళ నేర్చుకోవచ్చు కదండి. మంచి కాలక్షేపం, పైగా మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇదే రంగులు మారడం అంటే. జానకి దగన్ కళ్యాణమై తండ్రిపం పరుదారన్ వనభూమికి. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. రామచంద్రమూర్తి కించిత్తు చరించలేదని వెళ్ళిపోయాడు వెంటనే. మనం కూడా జీవితంలో ఆపదలను ఎదుర్కొందుకు ఇలాగే ఉండాలి. ఊరికే బీపీలు తెచ్చుకోకూడదు. ఇక్కడ మంచిది, ఈ సమయానికి ఇది రాసిపెట్టుంది, పదండి పోదాం అంతే. ఈ నెల జీతం రాదు, ఉన్న జీతాన్ని సర్దుకోవాలి. పంచాంగం చూసాం మొన్న ఉగాది నాడు. ఆదాయం 2, వ్యయం 11 ఉన్నదనుకో. ఏం చేయాలి? పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేయాలి. వెళ్ళినా కానీ చేతులు ఒప్పుకుంటూ వెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళకూడదు. బాగుండదు. తర్వాత అప్పులు పాలైతే అసలే బాగుండదు. ఇక్కడ వాళ్ళకు 1000 రూపాయలు గిఫ్ట్ అయినా ఎవడమ్మా నీ 1000 కోసం ఎవడున్నాడు అక్కడ? కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఈ బోర్డు గిఫ్ట్ ఎవరికి కావాలి? ఇక్కడ పైగా ఎక్కడ పెడతారో తెలియదు, ఎక్కడ పారేస్తారో తెలియదు. మనం ఏదో గొప్ప ఇక్కడ. ఈ మానుకుంటే ఖర్చులు తగ్గుతాయి. అసలు వెళ్ళడమే మానేసామనుకో, ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా తగ్గాయి. బస్సు ఫ్రీ ఆడాళ్ళకు ఉంది కానీ మగాళ్ళకి లేదు కదా, అందుకే అవి కూడా తగ్గాయి. ఇదే ఆదాయం 2, వ్యయం 11 అంటే చేయాల్సిన పని. దాన్ని ఏం మార్చలేవు కదా. ఇది మార్చుకో, బుద్ధి మార్చుకో. వెంట ఖర్చులు, ఇదివరకు పెట్టిన ఖర్చులు, అనారోగ్యం ఖర్చులు మానలేము, భోజనం మానలేము. కానీ ఆడంబరాలు ఏవైతే చేశామో, పర్యటనలో, తీర్థక్షేత్రాలు, లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళడమో, బహుమతులు, లేదా అనవసరంగా పెద్ద పెద్ద పార్టీలు చేయడం, అవి మానేయచ్చు కదండి. ఇది మన చేతిలో ఉందా లేదా? కొత్తగా ఆదాయం సంపాదించడం నీ చేతుల్లో లేదు మిత్రమా. ఖర్చు తగ్గించుకోవడం నీ చేతుల్లో ఉంది కదా. ఎందుకు అవకాశాన్ని కోల్పోతున్నావు? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా సరే మన జీవితాన్ని మనం రామచంద్రమూర్తి కరుణ వల్ల హాయిగా నడుపుకోవచ్చు. అడవిలో ఏదో దొరికిన కందమూల ఫలాలు తిని బతికారు కానీ వారు రాజయోగ్యమైన భోజనం కోసం వారు ప్రయత్నం చేయలేదే 14 ఏళ్ళు. అలాగే వెళ్ళి మళ్ళీ అక్కడ కష్టం వస్తే రావణాసురుడు ఒక 5 నిమిషాల్లో ఈవిడ బతుకు మారిపోయింది. ఎందుకు మారిపోయిందో గమనించిన రామాయణం నేటికి ఎందుకు వర్తిస్తుందో తెలుసా? 13 ఏళ్ళు హాయిగా గడిపిందండి అమ్మవారు. ఆ 14వ ఏట పుట్టింది పురుగులాంటి బుద్ధి. ఎదవలేడు ఒకటి తిరుగుతోంది అక్కడ పని లేక, మాయలేడి. దాని మచ్చలు బంగారం రంగులో మెరుస్తున్న లేడికి ఎక్కడైనా బంగారపు మచ్చలు ఉంటాయా? ఉండవుగా. ఆ మాత్రం తెలియదా? క్షత్రియకన్య బంగారపు రంగులో మెరుస్తున్నాయి అంతే. ఆ బంగారం మీద మోజు పడింది ఈవిడికి. మళ్ళీ పైగా రాముడు నారచీరలు కట్టుకుని, గోనె సంచులు కట్టుకుని వచ్చాడు కానీ సీతాదేవి పట్టు చీరలు కట్టుకుని 7 వారాల నగలు పెట్టుకుని వచ్చింది. మొత్తం అంతా క్యారింగ్ ఎవరంటే చెకిన్ అంతా లక్ష్మణుడు. ఆయనే మోసాడు. పాపం ఏం చేస్తాడు? ఈ పెట్టులన్నీ ఆయనే మోసాడు. ఆవిడ నగలు పెట్టుకుని వచ్చింది. ఆ నగలే కదా మూటగట్టి కింద పారేసింది. కిష్కింధలో హనుమంతుడు దొరికాయి. అన్ని నగలు ఆవిడకు ఉండగా ఆ మెరుస్తున్నది బంగారమో కాదో తెలియదు. మెరిసేదంతా బంగారం కాదు అంటారు. ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఇంగ్లీష్లో కూడా చెబుతారు కదా. మెరిసేదంతా బంగారం కాదని తెలుసుకోవచ్చు కదా. మాయలేడు ఒంటి మీద మచ్చలు మెరిస్తే ఈవిడికి ఎందుకండి పని లేక ఆ లేడిని తెచ్చే వరకు మొగుడు ప్రాణం తీసేసి. పైగా లక్ష్మణుడు అక్కడ ఉండి, అమ్మా నేను చెబుతున్నాను వినండి, మీకు తెలియట్లేదు, అది మాయలేడి, అది మోసం చేస్తోంది. కావాలంటే చూడండి
రాక్షసుడు ఎవరో ఈ రూపం ధరించారంటే నీకెలా తెలుసు అంది. శాస్త్రం చెప్పాడు ఆయన. ఎప్పుడు బ్రహ్మచారి దృష్టి వేరండి, మోజులో ఉన్న వాళ్ళ దృష్టి వేరండి. విద్యార్థులు గమనించండి. మీరు ఎంబీబీఎస్ చదవండి, ఇంజనీరింగ్ చదవండి అమ్మా, నా పిల్లలుగా భావించి చెబుతున్నా. మీ చదువు పూర్తయ్యే వరకు పొరపాటున కూడా ఆడదానికి మొగాడి గురించిన ఆలోచన, మొగాడికి ఆడదాని గురించిన ఆలోచన పనికిరాదండి. అప్పుడే చదువు బాగుంటుంది. బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్యం పాటించారు అంటే దృష్టి సరిగ్గా పనిచేస్తుంది. మోజులో పడ్డామంటే పక్కెళ్ళిపో. లక్ష్మణుడు బ్రహ్మచర్యాన్ని పాటించాడు 14 ఏళ్ళు కూడా. సమ్యక్ దర్శనం, ఆయన దృష్టి పక్కదారి పట్టల. అందుకే మారీచుడు లేడి రూపంలో ఉన్నవాడు గడ్డి మేస్తున్నట్టు నటిస్తున్నాడు కానీ తినడం లేదు. గడ్డి పరకలు కొరుకుతున్నట్టు నటిస్తున్నాడండి. రామాయణంలో ఉంటుంది, చదువుకోండి. తినడం లేదు. ఎందుకు తెలిసే, తింటే వాడు అసలు రూపం వస్తుంది. రాక్షసులకి దేవతలకి కామరూపాలు ఉంటాయి. 4 సందర్భాల్లో బయటపడతాయి. 4 సందర్భాల్లో: 1 తినే సందర్భం, 2 నిద్రపోయే సందర్భం, 3 దాంపత్య బంధం, 4 మరణం. ఈ 4గింట్లోనూ అసలు రూపం వచ్చేస్తుంది. వాడు తిన్నాడు అనుకోండి గడ్డిని, రాక్షసుడు అయిపోతాడు. లేడు రూపం ఉండదు, ఇంకా తెలిసిపోతుంది. అందుకే వాడు తినడాలా. ఆ తినడం లేదన్న విషయాన్ని లక్ష్మణుడు గమనించాడు, సీత గమనించలా. ఎందుకు గమనించలేదండి? షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు చూడండి ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో అర్థం. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా వస్తువులు బాగా నచ్చాయనుకోండి, దాంట్లో లోపం ఉన్నా సరే, సొట్టబడినా సరే, అది ఖరీదు ఎక్కువైనా సరే కొనే, ఎందుకంటే మనకు నచ్చింది. అదే దాని మీద మోజు లేనివాడు లేదా మోజు లేని అమ్మాయి ఎలా ఆలోచిస్తారో, అది బాగానే ఉంది కానీ సరిగ్గా లేదు, అంత ఖరీదు ఉండదు, అనవసరంగా కొంటున్నామని ఆలోచిస్తారు. వాళ్ళకి సమ్యక్ దర్శనం ఉంది. మనకి మోజు కలిగింది కాబట్టి సమ్యక్ దర్శనం లేదు. ఒక నగ ఏదో మనకి నచ్చింది, జ్యువెలర్స్ నగల దుకాణానికి వెళ్ళి ఒక నగ నచ్చింది. వాళ్ళు ఏమంటారో తెలుసా? డబ్బులు పట్టుకెళ్ళలేదు మనం. వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళు తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి కదా. మేము వారం రోజుల్లో వస్తామండి, ఈ నగ ఇలా అట్టి పట్టింది అంటే, ఉండదమ్మా మీరు డబ్బులు ఇచ్చి వెళ్ళండి. వాళ్ళ వ్యాపారం వాళ్ళది, నీకోసం ఎందుకు ఉంచుతారు? నిజానికి నువ్వు వారం రోజులు కాదమ్మా, ఏడాది తర్వాత వెళ్ళి ఆ నగ అక్కడే ఉంటుంది. వాడు అలాగే చెప్తాడు, నువ్వు కొంటావు కదా. పైగా రేపు ఏమవుతుందో తెలియదండి. మీరు 75% డబ్బులు, ₹1,00,000 నగలకి నువ్వు 75,000 ఇచ్చాక చస్తావా కొనక? ఏమవుతావు? వాడి టెక్నిక్ వాడి. అప్పుడు ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చి 75,000 ఇచ్చేస్తా. అంత అవసరమా? మోజు కారణంగా చేస్తున్నావు ఈ పని. అసలు అది కొనడం మానేసి మోజు తగ్గించుకుని ఇప్పుడు ఎందుకు, తర్వాత మనం డబ్బులు ఉంటే కొనుక్కుందాం, లేదని ఇంటికి వెళ్ళిపోతే కొనకుండా ఉంటే బోర్డు కలిసి వచ్చింది కదా, తర్వాత కొనుక్కోవచ్చు కదా. ప్రతి వస్తువు వెంటనే కొనడం అనేది ఒక దరిద్రమైందండి ఈ ఆధునిక సమాజంలో. దయచేసి గమనించండి. అందులో డబ్బులు బాగా అకౌంట్లో ఉన్నాక, అకౌంట్లన్నీ ఫోన్లో ఉన్నాక, మన ఎదురుగా ల్యాప్టాప్ ఉన్నాక మనం టాపులు వేపేసాం. ఇక్కడ ఆన్లైన్ నొక్కో, అంతే. ఓ నొక్కు వస్తువు వచ్చింది, ఇంకో నొక్కిచ్చావు టికెట్, ఇంకో నొచ్చావు డబ్బులు కట్టావు, ఇంకో నొక్కు పేక నొక్కావు, అయిపోయింది. నీ ఇంటికి ఇంత పెద్ద ప్యాకెట్ వచ్చింది ఎలుగుబంటి లేక. అదో కొన్నదేమో ఇంత ఫినిష్, దానికి ఎలుగుబంటి అంత ప్యాకెట్. ఇదంతా అవతల బారయ్య. ప్రతిదీ కొరియర్, ప్రతిదీ ఆన్లైన్లో వస్తువులు కొనకుండా ఉంటే సీతారాముల దాంపత్యాన్ని ఆనందంగా ఉంటాం. బజార్కి వెళ్ళే కొనుక్కోవాలి, అది కూడా కాగితం మీద రాసుకోవాలి. 15 రోజుల తర్వాత ఆ కోరిక అలాగే ఉంటే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళద్దు. ఇదే క్రమశిక్షణ. ఇవాళ 1వ తరగతి సన్నాసి కూడా ఆన్లైన్లోనే కొంటాడు. దేనికి ఆగడు. ఎక్కడ మమ్మీ వీడు ఆర్డర్ వేస్తాడు. ఎక్కడ వీడికి బొడ్డోడు లేదు. కానీ చిన్నపిల్లలకి ఆ స్వాతంత్రం ఇవ్వకూడదండి. ఏదో వర్క్ నేర్పడం కాదమ్మా, నాశనం అయిపోతారు. అలాగా నువ్వెవడెవరా కొనడానికి మేము ఉన్నాం కదా, మేము చూస్తాం, కూర్చోమాట్లాడక, మాకు చెప్పాల్సిందే. 10వ తరగతి దాటే వరకు పిల్లలకి ఫోన్లు, ఈ క్రెడిట్ కార్డులు ఇస్తే ఏమైపోతారని వాళ్ళు 2 ఏళ్ళు కూడా లేని పిల్లలకి అన్నం తినిపించడం కోసం ఫోన్ చేతిలో పెడుతున్నారమ్మా. అయిపోయింది, దాని జీవితం నాశనమైంది. పైగా మా అమ్మాయి ఫోన్ చూస్తే కానీ అన్నం తినదు. నువ్వే నేర్పావమ్మా, అలాగే నీకో నమస్కారం. వాళ్ళు అలా ఫోన్ చూడడం అలవాటు పడ్డాక అన్నం మీద ఉండదు, పైగా అన్నం అరగదు. అది చూడకూడని దృశ్యాలన్నీ అప్పుడే చూస్తారు. అప్పుడే వాళ్ళకి ఫోన్ ఆపరేటింగ్ అలవాటు అయిపోయింది ఏడాది వయస్సులో. ఇంకా నువ్వు చెప్పక్కల, నీ ఫోన్ లాక్కెళ్ళిపోతారు. మనమే కథ చెప్పి, కాకరకాయ చెప్పి, పాట పాడి ఏదో ఒకటి పెట్టి తినిపించాలి, లేకపోతే చందమామను చూపించాలి, ఏదో చెయ్యాలి. పూర్వం తల్లులు అలాగే చేసేవారు. అందుకే సక్రమంగా పెరిగారు. ఆ మోజు పడిన మాయలేడి మోజు చూడండి. అమ్మవారి జీవితాన్ని, లక్ష్మీదేవి అంశతో పుట్టిన ఆవిడ జీవితాన్ని 5 నిమిషాల్లో తలకిందులు అయిపోయిందమ్మా. లైఫ్ టర్న్ అయిపోయింది, యూ టర్న్ తీసుకుంది మొత్తం. లేడు కోసం ఆయన వెళ్ళాడు. ఉన్న లక్ష్మణుని ఈవిడ పంపేసింది, నానా మాటలు అని పంపేసింది. మామూలుగా కింద భయంకరమైన మాటలు అన్నాయంది, అనకూడని మాటలు అన్నాయంది బ్రహ్మచారిని పట్టుకుని.
నీ భర్త మీద నీకు ఒక్కడికే ప్రేమ ఉంటుందా? వాళ్ళ తమ్ముడికి ప్రేమ ఉండదా? సంసారాల్లో కూడా మనం ఆలోచించాలండి. పెళ్ళి అవగానే భర్త నా సొంతం, భార్య నా సొంతం, ఇక వాళ్ళెవరో ఉండదు, వీళ్ళెవరో ఉండదు, కుదరదమ్మా. ఇవాళ జరుగుతున్నది అదే. తమ్ముళ్ళు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, అత్తగారు ఉంటుంది, మావగారు ఉంటుంది, అంతా కలిసే ఉండాలి, ఆనందంగా ఉండాలి. నువ్వెవరు వాళ్ళెవరో ఉండొద్దని చెప్పడానికి ఇక్కడ ఎవరు ఉండొద్దు. ఎవరితోన్నా మాట్లాడితే నిఘా, ఏం మాట్లాడుతున్నావు అని. ఇక్కడ మన సొంతం అయిపోవాలి. ఇక్కడ ఆ సొంతం చేసుకోవడమే పెద్ద తద్దినం. దేన్నైనా మనం సొంతం చేసుకునే ప్రయత్నం చేశామంటే అతి త్వరలో దానికి మనం సొంతం అయిపోతామండి. జీవిత రహస్యమే అది, జీవిత రహస్యం. అది మనకి సొంతం కాదు, మనమే దానికి సొంతం అయిపోతాం, బానిసలు అయిపోతాం. ఎందుకు సొంతం కావాలి? వాళ్ళ బాధ్యతలు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడితో మాట్లాడరా? అన్నగారు ఉన్నారు, మాట్లాడరా? ఆడపడుచు ఉన్నారు, మాట్లాడరా? తల్లిదండ్రులతో మాట్లాడరా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనం సొంతం అంటే ఈ స్వార్థమే బాగా తగ్గిపోవాలి. అప్పుడు దాంపత్యాలు బాగానే ఉంటాయి. ఖచ్చితంగా విశాల భావం. మనకి మనవాళ్ళు ఉన్నట్టే వాళ్ళకి వాళ్ళు ఉంటారు. మాట్లాడుకోనండి హాయిగా, అంతా కలిసే ఉందాం, అంతా కలిసే మాట్లాడుకుందాం. దీనికి రహస్యాలు దేనికి? తలుపులు వేసేసుకోవడం దేనికి? హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు సంసారాలు సీతారాముల సంసారాలాగా ఉంటాయి. అక్కడే చిన్న తేడా వచ్చింది. మాయలేడి మీద మోజు కలగగానే అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది జీవితం ఇక్కడ. అదే అందుకోసం రావణాసుర సంహారం వరకు చేయవలసి వచ్చింది. కానీ దీనంతటినీ చేయగలగడానికి కారణం రామనామము కడుంధన్యంబు నారాయణ. రామ అనే 2 అక్షరాల నామం, దాన్నే నమ్ముకుని ఉండడం వల్ల హనుమంతుడు సముద్రాన్ని దాటగలిగాడు. దాన్నే నమ్ముకుని ఉండడం వల్ల రాక్షసుల్ని వానరులు జయించగలిగారు. అన్నింటినీ రామనామమే ప్రసాదిస్తుంది. అందుకే తరువాతి పద్యంలో చెబుతున్నాడు బమ్మెరపోతన గారు, పునరన్ముక్తికి త్రోవ వేదములకున్ పుట్టిల్లు మోదంబునందునికి స్థానము ఇష్టభోగములకున్ ఉత్పత్తి. మోదంబునందు ఉనికి స్థానము ఇష్టభోగములకై ఉత్పత్తి. ఏ ప్రొత్తును ఇష్టభోగములకై ఉత్పత్తి. ఏ ప్రొత్తును ఘనపాపంబుల వైరి షట్రిపులకున్ కాలావసానంబు. నీ వినుతాంగ్రిద్వయ పద్మసేవయ గదా విశ్వేశ నారాయణ. భగవత్పాద సేవ, భగవన్నామస్మరణ మన సంసారాల్లో ఎంత ప్రశాంతిని కలిగిస్తుందో చెబుతున్నాడు. రామనామస్మరణ, భగవన్నామస్మరణ ఎలాంటిది అంటే పునరన్ముక్తికి త్రోవ, ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది. ముక్తి వేరు, విముక్తి వేరు. విముక్తి అంటే విడుదల, ముక్తి అంటే మోక్షం. చాలా తేడా. మన చుట్టూ ఉన్న కుటుంబము, బంధాలు, ఐశ్వర్యాలు అన్నీ విష్ణుమూర్తికి ఉన్నట్టే మనకే ఉంటాయి. అవన్నీ పోవాలని కోరుకోకూడదు, పోవు. నీ మనస్సుని మరలించుకోవచ్చు. తాబేలు ఎలాగైతే ఏదైనా అలికిడి రాగానే అవయవాలన్నీ లోపలికి లాక్కుంటుందో, అలాగే మనం కూడా సంసార జీవితంలో తాపత్రయాల్లో ఉంటూనే మన మనస్సును లోపలికి లాక్కోవచ్చు. అవన్నీ పరిస్థితులన్నీ మనం మార్చక్కర్లా. నీ మనస్సు ఒక్కటి మార్చు. ఇందాక చెప్పులు తొడుక్కోవడం అలాగే నీ మనస్సును లోపలికి లాక్కోవచ్చు. అందుకు రామనామమే దిక్కు. రామ, శ్రీరామ, జయ రామ, జయ జయ రామ అనే స్మరణ నిరంతరం చేస్తుంటే మనస్సు లోపలికి వెళ్ళిపోతుంది. రాముడు పాదాల చేత ఆకర్షితమైన మనస్సు లౌకిక భోగాలు ఇష్టపడదు. వేదములకును పుట్టిల్లు. వేదం నీకు చదవకపోయినా దాని జ్ఞానం నీకు వస్తుంది రామనామస్మరణ కారణంగా. మోదంబునందు ఉనికి స్థానము. ఎప్పుడు సంతోషానికి ఉనికి పట్టు భగవన్నామస్మరణ. ఇష్టభోగములకై ఉత్పత్తి. అనేక రకాల భోగాలు నీకు అందించడానికి భగవన్నామం చాలు నిరంతరం. ఎవరు నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనే నామాల్లో ఏదైనా ఒకటి మనస్సులో స్మరిస్తూ ఉంటారో వారికి ఆశించిన భోగాలన్నీ వారు ఏమీ ప్రయత్నం చేయలేకుండానే వస్తాయి. నామ మహిమ అంత గొప్పది. కలవు స్మరణాన్ముక్తికి అన్నారు. కృతయుగంలో తపస్సు ప్రధానం, త్రేతాయుగంలో యజ్ఞం ప్రధానం, ద్వాపర యుగంలో దానం ప్రధానం, కలియుగంలో భగవన్నామ స్మరణ ప్రధానం. అంతకు మించింది లేదన్నారు. స్మరిస్తూ ఉంటే చాలు. అంతకంటే మనం ఏం చేయలేం. దానాలు చేయడానికి మనకెక్కడా, మనకేమో పిసినారు బుద్ధి అయ్యాయి. ప్రతిదానికి ఏదో ఆశిస్తూ ఉంటాం. దానాలు ఎక్కడ చేస్తాం? యజ్ఞం చేసేంత ఓపిక ఎవరికి ఉంది? ఇంకా తపస్సు అంటారా, దాని పాట రాయడమే మనకి చేతగా సరిగ్గా. అవన్నీ వదిలే. అందుకే మన బోటికాళ్ళకి ఏం చెప్పారంటే భగవన్నామాను స్మరించవయ్యా, తిరుగులేదన్న. అలాగే వేదాలకి పుట్టిల్లు, ముక్తికి త్రోవ, ఉనికి స్థానం మోదానికి, అలాగే ఉత్పత్తి.
ఏ ప్రొద్దునం ఘన పాపంబుల వైరి. అనేక రకాల పాపాలు చేసి ఉండొచ్చు, పొరపాటు తప్పులు జరుగుతాయి జీవితంలో, పొరపాటు జరుగుతాయి, ఘోరాలు నేరాలు కూడా మళ్ళీ చేయకు. ఎప్పుడు వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు ఒక మాట, నకుర్యాం పునరతి. ఎంత తప్పు మనం చేసినా సరే నిజంగా దాని గురించి పశ్చాత్తాపపడి మన పూజామందిరంలోకి వెళ్ళి అమ్మవారి పాదాల మీద చేతులు పెట్టి నకుర్యాం పునరతి, మళ్ళీ చెయ్యనమ్మా, బుద్ధి వచ్చింది మళ్ళీ చెయ్యను అంటే ఆ చేసిన పాపం కూడా అనుభవించాల్సిన అవసరం లేకుండా భగవంతుడు చేస్తాడమ్మా. అంత దయామయుడు, అంత దయామయుడు. మన పశ్చాత్తాపం సరిగ్గా ఉండాలి. ట్రూ రిపెంటెన్స్ అంట. ఎక్కడికి నువ్వు గుళ్ళోకి వెళ్ళక్కల్లా, తిరుపతి మొక్కక్కల్లా, గంగలో మునగక్కల్లా, నీ ఇంట్లో పూజా మందిరం నీకు చాలు. నిజమైన పశ్చాత్తాపం ఉంటే అన్ని పాపాలు పరిహారం అయిపోతాయి. మళ్ళీ చేయకూడదంతే. ఎక్కడికక్కడ గంగలో మునిగేయడం, మళ్ళీ ఫ్రెష్గా పాపాలు మొదలెట్టడం కాదు. ఇక్కడ మళ్ళీ మునిగేస్తావు. ఎన్నిసార్లు మునుగుతావు ఇక్కడ పని లేక. ఓసారి మునిగామంటే మళ్ళీ వెళ్ళకూడదు అంటే మళ్ళీ పాపాలు చేస్తున్నావు అన్నమాట. పనే లేదు నీకు ఇక్కడ. మనస్సును అరికెట్టుకోగలగాలి. అందుకని షడ్రిపులకు కాలావసానంబు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ 6 విడిగా లేవండి. ఒక కోరికే. కామం అంటే కోరిక, అదే మూలం. అది తీరకపోతే క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం, అది తీరకపోతే నేను చచ్చిపోతానడం మోహం, అది తీరింది అని గర్వించడం మదం, అది నాకు తీరకుండా ఇంకోటికి తీరింది అనుకోవడం మాత్సర్యం. వెరసి ఉన్నది ఒక్కటే కోరిక. 6 శత్రువులు లేరు. అంచేది ఆ కోరికను మనం జయించగలిగితే, కోరిక లేకుండా ప్రశాంతంగా ఉన్నదేదో తిని ఉండగలిగితే హాయిగా ఉండొచ్చునండి. రామనామం ద్వారా అది సాధ్యం అవుతుంది. అది సాధ్యం. హనుమంతుడు ఆ రామనామం ద్వారానే ఏ కోరిక లేకుండా ఉండగలిగాడు. కోరికలన్నిటికీ నివారణది. అన్ని రకాల షడ్రిపులకి అది శత్రువు అవుతుంది. ఏమిటది? నీ వినుతాంగ్రిద్వయ పద్మసేవయ కదా విశ్వేశ నారాయణ. విశ్వానికంతటికీ ప్రభువైన ఓ శ్రీమన్నారాయణ, నీ పాద సేవ, నీ పాదపద్మ సేవ అంత గొప్పదయా. ఎందుకంటే ఆ పాదపద్మాలు సేవించి ఆ నామస్మరణ చేసి కాపాడబడిన వాళ్ళు 1 2 కాదండి, 18 మంది ఉన్నారండి లెక్క. బెమ్మెరపోతున్న గారు నారాయణ శతకంలో చెబుతున్నాడు, హరుణిన్ అద్రిజను ఆంజనేయుని. హరుణిన్ అద్రిజను ఆంజనేయుని గుహున్ అయ్యంబరీషున్ ధ్రువున్. కరిని ప్రహ్లాదు విభీషణాక్షుని బలిన్ కంఠాశ్రవున్ నారదున్. కరమప్పన్ విదురున్ పరాశరసుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్ నరుని అక్రూరుని పాయకుండును భవన్నామంబు నారాయణ. 18 మందిని చెప్పాడు ఏకంగా. హరుని శివుడు, దైవాలలోకెల్లా గొప్ప దేవుడు, మహాదేవుడు, ఆదిదేవుడు. ఆయన నిరంతరం స్మరించే నామం రామనామమేనండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామవరాననే. ఎప్పుడూ రామనామాన్ని స్మరిస్తాట శివుడు. పార్వతీదేవి అడిగిన మీరే దేవుడు కదండి, ఏ దేవుడిని స్మరిస్తున్నారంటే నాకంటే గొప్ప దేవుడు భూమండలం మీద పుట్టాడు పార్వతి. ఆయన మానవుడే పుట్టి దేవుళ్ళు సైతం నమస్కారం చేయదగిన గౌరవాన్ని పొందగలిగాడు. ఆ రాముడే నాకు దైవం అన్నాడు. దేవుళ్ళు కూడా పూజించే దైవం సజ్జనుడు, సన్మానవుడు. మనం సజ్జనుడయ్యే ప్రయత్నం చేయాలమ్మా. పుణ్యాత్ముడు కాదు, సజ్జనుడయ్యే ప్రయత్నం చేయాలి. మన సౌజన్యాన్ని, మన సౌశీల్యాన్ని, మన మంచితనాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుంటే దేవతలు మనకి దండం పెడతారండి. దేవతలకు మనం దండం పెట్టక్కల. రాముడే ఉదాహరణ. రాముడికి శివుడు దండం పెట్టాడు. నేను నిరంతరం రామనామం స్మరిస్తాను. పార్వతి కూడా ఆ రోజు నుంచి అదే మొదలెట్టు. హరుణిన్ అద్రిజను, కొండకు పుట్టినటువంటి పార్వతి. ఆంజనేయుని అందరికీ తెలుసున్నది. గుహుడు నిరంతర నామస్మరణ. గుహుణ్ణి కాపాడింది రామాయణంలో పెద్ద పాత్ర చేసింది. లేత ఆయన ఒక ఆటవికుడు, కేవలం నావ నడుపుకుంటాడు. ఆయన ఎంత ముఖ్యుడైపోయాడు. ఆయన వర్గం ఏమిటి, ఆయన కులం ఏమిటి, రామాయణంలో ఆయన పాత్ర ఏమిటంటే రామచంద్రమూర్తి ఆయన కౌగిలించుకున్నాడు. నువ్వు నాతో సమానం అన్నాడు. నువ్వు నుంచునుండగా నేను కూర్చోకూడదన్నాడు రాముడు. ఆయన గుహుణ్ణి అంత గౌరవించాడు. అంబరీషుడు భగవన్నామస్మరణ కారణంగానే దుర్వాసుడు ప్రకటించినటువంటి కృత్య అనే రాక్షసు నుంచి తప్పించుకోగలిగాడు. ధ్రువుడు 6 ఏళ్ల పిల్లాడు. ఇంత చేస్తే భగవత్స్మరణ కారణంగానే సవతి తల్లి ప్రేమను పొందడం కాదమ్మా, ధ్రువ నక్షత్రంగా మారి శాశ్వతంగా ఉండిపోగలిగాడు. ధ్రువస్థానాన్ని పొంది లక్షల ఏళ్ళు ఉండిపోగలిగాడు. కరి గజేంద్ర మోక్షం కథ అందరికీ తెలుసున్నదే. కరిని కాపాడింది భగవన్నామమే. భగవంతుని యందు ఆర్తి.
ప్రహ్లాదుని కాపాడింది నారాయణ మంత్రమే. విభీషణాక్షుని రాజ్యం వచ్చినా కానీ విభీషణుడు రావణుల్లా ప్రవర్తించలా, భగవద్భక్తుల్లా ప్రవర్తించాడు. అలా విభీషణుణ్ణి కాపాడింది అదే. బలిచక్రవర్తిని పాతాళానికి అధిపతం చేసింది, దాతల్లో గొప్పవాణ్ణి చేసింది భగవన్నామమే. అంతేకాదు ఘంటాశ్రవుడు, ఇదో విచిత్రమైన కథ, హరివంశంలో ఉంటుంది ఈ కథ. ఘంటా కర్ణుడు అంటారు. కర్ణుడు అనే మాట ఇక్కడ ఛందస్సులో పట్టదు కాబట్టి ఘంటాశ్రవుడు అని రాశారు ఈ శతకంలో. ఆయన ఒక భక్తుడు, ఆయన ఆటవికుడు, ఎప్పుడూ అడవుల్లో ఉంటాడు. శ్రీకృష్ణుడికి చూశాడు ఆయన. ఆ రాక్షసుడు ఎలా ఉండేవాడంటే చెవులకి గంటలు కట్టుకునేవాట, గణ 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 మోగుతూ ఉండేవాడు. శ్రీకృష్ణుడు ఆయన్ని కలిసి, ఏమిటయ్యా ఏమిటి ఇలా గంటలు కట్టుకున్నావంటే, నాకు భగవన్నామం తప్ప మరి ఏమీ వినపడకూడదని చెవులకు గంటలు కట్టుకున్నాను అన్నట్టు. ఘంటాకర్ణుడు అంట. మన చెవుల దగ్గర గంటలు మోగుతుంటే గంటల శబ్దమే వినపడుతుంది కదా, వేరే ఏం వినపడవు కదా. అనవసరపు మాటలన్నీ వస్తూ ఉంటాయి. ఆ మాటలు నాకు వినపడకుండా చెవులకు గంటలు కట్టుకున్నా. మనం కూడా చెయ్యాలి, ఎప్పుడు భగవన్నామాన్ని వినాలి. మంచి సంగీతంలో అన్నమాచార్య కీర్తనలు బాలమురళి గారు పాడినవి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినవి, గరిమెళ్ళ వారు పాడినవి, అటువంటి పాటలు వినాలి. అనవసరం ఏమైనా వినపడుతున్నాయి అంటే చెవుల్లో దూదులు ఎట్టుకోవాలి వినపడకుండా. ఇవన్నీ వినపడితే ఏమవుతుంది, ఊరికి ఫోన్కి ఎలుక్కుంటూ కూర్చోకూడదు. ఇక్కడ వచ్చిన ప్రతి వాట్సాప్, ప్రతి ఫేస్బుక్ మనం చూడాల్సిన పనేం లేదు. ఇక్కడ ఎవడని చూసినా మొత్తం రోడ్డు మీద కూడా కెలకడమే, రోడ్డు దాటుతూ కూడా కెలుకుతున్నారు. యమధర్మరాజు వచ్చి జీవితాన్ని కెలికెత్తాడు. ఇక్కడ రోడ్డు దాటుతూ కూడా ఫోన్కి వెళ్ళకడమే. అంటే ఆ నిమిషంలో ఏదో అయిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటే అక్కడ చూసిన ఫోన్కి వెలుగుతున్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషంలోనే పంపులు అంటుకుపోతాయా? పైగా ఎండ కనపడదు, అయినా సరే ఇలా పెట్టేసుకుని ఎంత కష్టపడతాడో, కళ్ళు పోతాయి. ఘంటాకర్ణుడి నుంచి మనం నేర్చుకోవాలి. ఏమిటి? చెవులకు గంటలు కట్టుకున్నట్ట, భగవన్నామం తప్పితే ఇంకేం వినపడద్దు నాకు. దాన్ని చూసి కృష్ణుడు అప్పటి వరకు మారువేషంలో ఉన్నాడు. ఆయన పుత్రుడు లేక పుత్రుల కోసం శివుడి గురించి తపస్సు చేద్దామని బదరికావనానికి వెళ్ళాడు. అప్పుడు ఈ ఘంటాకర్ణుడు కనబడ్డాడు. రాక్షసుడిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి జనమంతా. రాక్షసులు అంటారేమిటి, ఎంత గొప్పవాడు, భగవన్నామం తప్ప ఇంకేమీ వినపడద్దని చెవులకు గంటలు కట్టుకున్నట్టని ఆయన ఎందుకు దయ్యగలిగి అప్పటికప్పుడు తన రూపాన్ని తాను ధరించి, నువ్వు స్మరించేటువంటి భగవంతుడిని నేనేనయ్యా అని శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడుగా సాక్షాత్కరించాడు రాక్షసుడు. ఆ రకంగా ఘంటాశ్రవుని నారదుడిని ఎలా అనుగ్రహించాడో నిరంతర నామస్మరణ ద్వారా అందరికీ తెలుసున్నదే. అలాగే నారదుడిని కరమొప్పన్ విదురుని ఎలా అనుగ్రహించాడో భక్తునిగా అందరికీ తెలుసు. పరాశర మహర్షి కుమారుడైన వ్యాసుడి చేత భారత భాగవతాలన్నీ రాయించింది, 18 పురాణాలు రాయించింది, వేదాలు విభజింపజేసింది శ్రీమన్నారాయణమూర్తే కదండి. నారాయణమూర్తి యొక్క అంశయే వేదవ్యాసుడు. శివుని యొక్క అంశయే శంకరాచార్య స్వామి అంటారు. విష్ణువు యొక్క అంశయే వేదవ్యాసుడు. అందుకని వేదవ్యాసుడిని అనుగ్రహించాడు. గాంగేయుని భీష్ముడిని ఎలా అనుగ్రహించాడో అందరికీ తెలుసు. కేవలం ఒక్క పిలుపు మాత్రం చేతనే దుశ్శాసనుడు చేసేటువంటి అవమానాన్ని నుంచి ద్రౌపదీదేవిని కాపాడాడు. నరుని అక్రూరుని అర్జునుని యుద్ధంలో గెలిపించేలా చేసింది శ్రీకృష్ణుడే కదా, లేకపోతే ఈయన గెలవగలడా? అక్రూర వరద గోవిందా, ప్రహ్లాద వరద గోవిందా అంటారు భజన చేస్తే. అక్రూరుణ్ణి నిజంగానే అక్రూరుడుగా సౌమ్యంగా మార్చింది కూడా శ్రీకృష్ణుడే. అంతమందిని కాపాడింది నీ నామమే కదయ్యా. నరుణక్రూరుని బాయకుండును భవన్నామంబు నారాయణ. అటువంటి నామం, అటువంటి రూపం మన మనస్సులోంచి కదలకుండా ఉండాలి. అందుకోసం బెమ్మరిపోతున్న గారు ఏం చెబుతున్నారంటే, ఎక్కడ నువ్వు భక్తుల మనస్సుల్లో ఆనందంగా నటించావో అలాగే నా మనస్సులో నటించవయ్యా అంటున్నాడు ఆయన. వరకాళింది తరంగడోలి కలలో వైకుంఠధామమ్ములో వెరవప్పంగ నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకాపురిలో నాడెడు భంగి నా మనములో భూరి ప్రసన్నానంబురుగం వప్పగనాడుచుండుము శితాంభోజాక్ష నారాయణ. శిత అంభోజాక్ష, తెల్ల తామర పువ్వుల గంటి నేత్రాలు కలిగిన ఓ శ్రీమన్నారాయణ, నువ్వు వాళ్ళందరినీ కాపాడావు కదా, అలాగే నన్ను కాపాడవయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఎక్కడెక్కడ భగవంతుడు విహరించాడండి? కాళింది తరంగడోలికలలో. కాళింది అంటే నల్లని నది, యమునా నది. గంగా నది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది. ఆ నీళ్ల రంగులో తేడా, రెండూ పవిత్రమైనవే. గంగా నదీ తీరంలో రామచంద్రమూర్తి విహరించాడు, ఋషులందరూ విహరించారు. యమునా నదీ తీరంలో దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ విహరించాడు. ఆ యమునా నది ఎంత పుణ్యం చేసుకుంది నిజంగా.
గర తారవర కాళింది తరంగడోలికలలో యమునా నదీ తరంగాల మీద నువ్వు నాట్యం చేసేవే. యమునా వీసి మృదంగ వద్యములు మ్రోయన్. ఆ యమునా నదిలోనే పక్కన ఒక చెరువు ఉందట, ఆ చెరువు పేరే కాళింది అంటారు. అక్కడ కాళీయుడి మీద నాట్యం చేశారు కదా. యమునా వీచి మృదంగవద్యములు మ్రోయన్ తీర గోపౌఘ హర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగా చెంచత్కాళియ వ్యాళభోగ మహారంగతలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృదయాద్భుత భీమమై బరగ దివ్యశ్రేణి సూచన్ దివిన్ అని కాళీయుని మీద నాట్యం చేశాడే. ఆ రకంగా కాళింది తరంగాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో అలాగే నా మనస్సులో ఆడవయ్యా వైకుంఠధామంబులో, వైకుంఠధామంలో ఉన్నట్టుగా. ఇంకా మనకి పుణ్యక్షేత్రాలు వెర్రవొప్పంగా అయోధ్యలో. ఇవాళ నిన్నటి రోజు శ్రీరామనవమి కాదమ్మా, మొన్నటి రోజు, అంతకుముందు రోజు కూడా అయోధ్యలో రోజుకి 1,00,000 మంది భక్తులు తగ్గడం లేదు ఇవాళ అయోధ్యలో బాలరామ ప్రాణ ప్రతిష్ఠ కారణంగా. ఇక ముందు మనం తప్పనిసరిగా చూడవలసిన పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటిగా మారింది. మనం అందరం సంతోషించాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. పైగా నిన్న అక్కడ అద్భుతమైనటువంటి ఏర్పాటు చేశారు. శాస్త్రీయ విజ్ఞానం అంతా ఉపయోగించి సరిగ్గా శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకి రామచంద్రమూర్తి యొక్క నుదుటి మీద సూర్యకాంతి నామం రూపంలో పడేలా సూర్య తిలకం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఎంత అద్భుతమైన దర్శనం. అలాగే అయోధ్య ఒక పుణ్యక్షేత్రమైంది. మధుర ఒక పుణ్యక్షేత్రం. ద్వారకా మధుర రేపల్లెలోనూ భగవంతుడు ఆడుకున్నాడు. ద్వారకాపురిలో విహరించాడు ఆయన. ఆ రకంగా ఆడెడు భంగి నా మనములో భూరి ప్రసన్నానంబురుగం బొప్పగ. ప్రసన్నమైన పద్మం లాంటి నీ ముఖం వికసిస్తూ ఉండగా నా మనస్సులో ప్రవేశించవయ్యా, నా మనస్సులో ఆడుకోవయ్యా. సితాంభోజాక్ష నారాయణ. అప్పుడు వెంటనే తర్వాత పద్యంలో చెబుతున్నాడు, మన మనస్సులో భగవంతుడు విహరించాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? పరుషాలాపములాడనోడి. ముందు నేర్చుకోవలసింది అది. కఠినమైన వాక్యాలు పరుషంగా మాట్లాడడం మానేయాలి. ఇవాళ చాలామంది భాష ఇళ్లల్లో కూడా విచిత్రంగా ఉంటుంది. పూర్వం ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే సవరించేవారు. మన కర్మ కొద్దీ వాళ్ళ పెద్దవాళ్ళు ఇంట్లో లేకుండా పోయారు. వాళ్ళు చెప్పిన వినేవాళ్ళు లేడు. పైగా చావుగాలానికి లావు దుఃఖం అని 70 ఏళ్ళ ఆవిడ మనవరాల కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటోంది. దీన్నే చావుగాలానికి లావు దుఃఖం అంట. దయచేసి అందరికీ నమస్కారం పెడుతున్న ఇంట్లో యువకులు తల్లిదండ్రులు ఏం చేయండి అంటే, మా అమ్మగారిని ఇంగ్లీష్ నేర్చుకోమని కోరకండి, మా మనవరాలకి తెలుగు నేర్పి ఆవిడతో మాట్లాడమని చెప్పండి. తెలుగు రాకపోతే నీతో మా అమ్మ మాట్లాడదని చెప్పండి అమ్మా, అది సంస్కారం. మా పిల్లలకి ఇంగ్లీషు తప్పితే రాదు, ఈ ప్లీజు లేరని ఇంగ్లీష్ అని ఎధవమూతి మాట్లాడతాను. నీ పిల్లలకి ఇంగ్లీషు రాదు తప్పితే ఏమి రాదని చెప్పడానికి సిగ్గు లేదా? తెలుగునాట పుట్టలేదా? మనం ఇంగ్లీషు రావడాన్ని గౌరవంగా ఎలా భావిస్తామండి? తెలుగు రాదని గర్వంగా ఎలుగు చెబుతామండి. ఎవరన్నా మా పిల్లలకి తెలుగు రాదంటే అంత కర్మే వచ్చిందని మాట్లాడండి. వెంటనే పడిపోవాలి రేవంతే ఇక్కడ. అప్పుడు ఇంకా ఆ వ్యాఖ్యానాలు మారిపోతాయండి. ఇక్కడ మా పిల్లలు విదేశాల్లో ఉన్నారని ఎవరన్నా అంటే, ఇక్కడ ఏం దొరకలేదా, గతి లేదా అని అడగండి. అప్పుడు విదేశాలు అంటే అయిపోతుంది. మావాడు కూడా ట్రై చేస్తున్నాడు. వద్దమ్మా, ఇది ట్రై అక్కల. ఇప్పటికే నాశనమైన దేశం ఇక్కడ. మొత్తం మేధావుల వలస. తెలివితేటలు ఉన్న వాళ్ళంతా అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటారు. కష్టపడి పనిచేసేవాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉంటారు. పనికి మాలిన గ్యాంగ్ అంతా ఇక్కడ చేరారు. ఇక్కడ వీడికి తెలివి లేదు, కష్టపడలేడు. కాస్త కష్టపడే స్వభావం అంటే గల్ఫ్ వెళ్ళి కరెంటు పని చేస్తాడు. అక్కడ అరబ్ షేక్ మొత్తం గాడిదలు కాస్తాడు, ఒంటెలు కాదు. ఇక్కడ కష్టపడ్డాడు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చాసుకు పడుకుంటాడు. ఇక్కడ అక్కడ ప్రైవేట్ ఉద్యోగం కూడా నోరు మూసుకు చేస్తాడు. ఇక్కడ ఎందుకు చేయమండి? మన దేశం పట్ల మనకు భక్తి లేదు, మనకు గౌరవం లేదు. రాజకీయాలు మారాలి. ఎక్కడి నుంచి మారుతాయమ్మా? నువ్వు మారినప్పుడు రాజకీయాలు ఎందుకు మారుతాయి? వాళ్ళకేం పని? మా పిల్లలు విదేశాల్లో ఉన్నారని అంత కర్మే వచ్చిందని అడగండి. దెబ్బకి మారిపోతుంది, ఆ తత్వం మారిపోతుంది. ఇక్కడ ఏం ఉద్యోగాలు దొరకలేదా అని అడగండి అంతే. ఇప్పుడు ఉద్యోగం కాదండి, చదువు కూడా విదేశాలే. ఆ పాడు చదువులు ఎక్కడ లేవు. లేకపోతే మన పాఠశాలలో మనం బాగు చేసుకోవాలి. 2.5 లక్షలు కట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పించే కంటే 2.5 నెలలకోసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అజమాయిషీ చేయండి అమ్మా, విద్య అంతా బాగుపడుతుంది. 2.5 months పేరెంట్స్ కమిటీగా ఏర్పడి ప్రతి ప్రభుత్వ పాఠశాలకి 2.5 నెలలకోసారి వెళ్ళండి, అంతే చాలు. మీరేం చేయక్కల. అక్కడ అడగండి, ఊరికే మారుతుంది. మొత్తం వ్యవస్థ అంతా మారుతుంది. మనకు అది అక్కల. మనకి ఎంతసేపు ఎస్కేపిజం, తప్పించుకుంటాం. మనం తప్పించుకుందాం, పారిపోదాం. మొత్తం దేశం నాశనం. ఎవరు దేశాన్ని బాగు చేస్తాడు? ఇక్కడ ఎవరికి పట్టింది?
2.5 లక్షలైనా ఇక్కడ 1వ తరగతి కడతాం, కానీ 2.5 నెలలకోసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఏమండి కాస్త మా పిల్లడికి చెప్పండి, ఆ మాస్టర్కి నమస్కారం పెట్టి గౌరవంగా చూద్దామని అడగరండి. మా చిన్నతనంలో ఎంత అందమైన రోజులు, మా రోజులు మళ్ళీ వస్తుంది. దసరా వస్తే మా మాస్టర్ని తీసుకుని మేము మా ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాంటకు చాలు పప్పు బెల్లాలు. మా మాస్టర్కి 5 రూపాయలు ఇవ్వండి, మాకేమో పప్పు బెల్లం పెట్టండి ప్రసాదం అని కూర్చునేవాళ్ళు. మా మాస్టర్ని మేమే తీసుకెళ్ళేవాళ్ళం బుక్క కొట్టుకుంటూ. గురువుల మీద గౌరవం. వెంటనే మా అమ్మ నాన్న బయటకు వచ్చి గురువుల కాళ్ళు కడగమని చెప్పేవారు మాకు. గురువుగారు కాళ్ళు కడగరా, పైగా బాటనీ ఒకరు, ఫిజిక్స్ ఒకరు, మ్యాథ్స్ ఒకరు, 10 మంది కాళ్ళు కడిగేవాడు. నేర్పారు చిన్నతనంలో. ఎవరు మాస్టర్ వచ్చారు కాళ్ళు కడగరా అంటే తండ్రి చెబితే కడగకుండా ఎలా ఉంటామండి? వాళ్ళ కులం వేరు, వాళ్ళ మతం వేరు, ఏమీ చూడలేదమ్మా. మా అమ్మా నాన్నలు కేవలం గురుత్వాన్నే చూశారు. ఏ కులం ఏ మతం అని ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరైతే అంటారా మాస్టరే కాళ్ళు కడుగు అనేవారు. లోపలికి పిలిపించి కూర్చోబెట్టి మా నాన్నగారు అయితే డబ్బులు ఇవ్వడంతో పాటుగా బట్టలు పెట్టి పంపేవారు. అందులో ఆడవాళ్ళు ఉంటే మా అమ్మగారు చీర పెట్టేది, కట్టుకోమ్మా అని. మాకు బాకి పాఠం చెబుతున్నాం. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నామమ్మా. ఇవాళ ఇన్ని వేల మంది నా కోసం ఉన్నారమ్మా. ప్రభుత్వ పాఠశాలలో చదవబట్టే ఉన్నారు, ప్రభుత్వ కళాశాలలో చదవబట్టే ఉన్నారు. ఐ నెవర్ స్టడీడ్ ఇన్ ఎనీ పబ్లిక్ స్కూల్. ఇంగ్లీష్ నాకు బాగా వచ్చి మాట్లాడగలను, బోల్డ్ మాట్లాడతా. ఇంగ్లీష్ మీడియం వాడి కంటే ఎక్కువే మాట్లాడతా. కానీ నేను వాడను ఆ భాష, నాకు అవసరం లేదు. ఈ పౌరుషం నేర్పాలి పిల్లలకి. ఇంగ్లీష్ రావడం గొప్పగా భావించేది. ఏం దరిద్రం, తెలుగు రాదా అని అడగండి, దెబ్బకు మారుతారు మనుషులు. మన వ్యాఖ్యానాల్లో మార్పు రావాలండి, అప్పుడు మొత్తం సమాజం మారుతుంది. దానికి ఇదే కారణం. పరుషాలాపములు, ఆ పరుషాలు కూడా మన భాషలో ఉండవు, ఇంగ్లీషులో మాట్లాడతాడు. ఇక్కడ పరుషాలాపములాడనోడి మదిని పాదార్చనారంభుడై నిరసించేరికి కీడు చేయక మదిన్ నిర్ముక్త కర్ముండునై పరమానంద విషాదముల్ సమముగా భావించి వీక్షించు అపరమజ్ఞాని భవత్కృపన్ వరయు ఓ పద్మాక్ష నారాయణ అంటున్నాడు. భగవత్ ప్రేమను పొందాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి. పరుషాలాపములాడనోడి, నోట్లోంచి కఠిన వాక్యాలు రాకూడదు. చాలా మృదువుగా మెత్తగా మాట్లాడాలి. కుటుంబంలో ఎప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి, కఠినంగా మాట్లాడక్కర్లేదు ఎక్కడైనా సరే. ఇలా సభల్లో మాట్లాడవలసి వస్తే ఖచ్చితంగా చెప్పాలి. అక్కడ మృదువుగా మాట్లాడితే నడవదు వ్యవహారం. ఎందుకంటే ఇన్ని వేల మంది ఉన్నారు. చెప్పేది ఖచ్చితంగా చెప్పాలి, బాధలు కూడా చెప్పాలి. అలా ఖచ్చితంగా చెప్పే అలవాటు నాకు ఉండబట్టి ఇవాళ నేను ఆశ్చర్యపోతున్నానమ్మా. ఒక పెట్రోల్ బంకు దగ్గర ఆగితే ఆ బంకులో పెట్రోల్ పట్టే కుర్రాళ్ళంతా వచ్చి కాళ్ళకి దండం పెట్టి ఫోటో దిగుతున్నారమ్మా. ఏమి యోగం పట్టిందిరా అనుకున్నాను. ఏమి యోగం, వాళ్ళకి నేను తెలవడం ఏంటండి? వాళ్ళ పద్ధతి ఏమిటి, వాళ్ళ వృత్తి ఏమిటి, నేనేమిటి? పైగా నేను ప్యాంటు షర్ట్లో ఉంటే గుర్తుపడుతున్నారు. వాడు ఇలా అయితే కాదు, ప్యాంటు షర్టు. బయటికి వెడితే అలాగే ఉంటాను నేను. వీలైతే టోపీ కూడా పెట్టేస్తాను ఎవడు రాకుండా. లేకపోతే ఈ ఫోటోలు కూడా ఎక్కువ కదా ఇక్కడ. అయినా సరే గుర్తుపట్టేసి మీరు అంటున్నారు. నేనేనైనా నా శీలాన్ని శంకించకని చెబుతున్నాను. కొంచెం ఏదో గుర్తొచ్చిందనమాట. లారీ డ్రైవర్ అండి, ఇందాక వస్తుంది లారీ ఉడుతుంది పక్కన. లారీ డ్రైవర్ గురుగారు అంటాడు. ఓరు నీళ్ళు బంగారంగా, నీకు నేను అవసరమేనా అన్న. కేవలం సగర్వంగా చెబుతున్నానమ్మా. నా కృషి వల్ల కాదండి, భగవత్ ప్రార్థన వల్ల పట్టిన యోగం ఇది. భగవత్ ప్రార్థన వల్ల పట్టిన యోగం. ఇక్కడ నా కార్యక్రమాలు ఎప్పుడూ పెట్టించేటువంటి కార్యకర్తలు ఉన్నారు, వారికి తెలుసు 10-15 ఏళ్ళుగా ఎంత కష్టపడుతున్నామో ఈ రంగంలో. కొత్తదనం కోసం కార్యకర్తలు అడిగితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అని 4 మాటలు చెప్పేచ్చామా, సొల్లు కబుర్లు లేదు. నేను నారాయణ శతకం చెబుతానని చెప్పా. ఎందుకంటే కనీసం కొన్ని 7-8 పద్యాలు చెప్పాలి, మంచి కవిత్వాన్ని పరిచయం చేయాలి, సాహిత్యం చెప్పాలి. నేను చెప్పే మాటలు మీ మాట ఎలా ఉన్నా నాకు ముందు ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి, కొత్తగా ఉండాలి. నిన్న చెప్పిందే ఇక్కడ వాగితే దేనికి వాగడం ఇక్కడ. ఎప్పటికప్పుడు ఆ కొత్తదనం కోసం కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈవేళ అంతమందిలో గౌరవాన్ని పొందుతున్నామమ్మా. యువకులు 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు వాళ్ళు వస్తున్నారు సమాజం సభలకి ఎక్కువ. బళ్ళారిలో మొన్న ఆంజనేయ స్వామి మీద రామాంజనేయం భీమాంజనేయం అని 2 అంశాల మీద 3 రోజులు మాట్లాడితే వచ్చిన 2000 మంది జనంలో 600 మంది 15 to 40 అండి వయస్సు. 15 to 40. నేనే ఆశ్చర్యపోయాను చూసి. వీళ్ళకి నేనేం అందించగలను. 2000 మందిలో 600 మంది పైన ఉన్నారు. కార్యకర్తలు లెక్కటి చెప్పారు. మొత్తం యువతరం అంతా మీ వెనక. నాకు అపారమైన విశ్వాసం ఉందమ్మా. భవిష్యత్ భారతం బాగుంటుంది ఖచ్చితంగా. పిల్లల్ని ప్రోత్సహించండి, తెలుగు నేర్పండి, పురాణాలు నేర్పండి, సంస్కారం నేర్పండి.
నా ప్రయత్నం నేను చేస్తున్నా ఒక వ్యక్తిగా. తల్లిదండ్రులుగా మీరు సహకరించండి. మీరు వాళ్ళని చెడగొట్టకండి దయచేసి. ఇంగ్లీష్ నేర్పి, ఇంగ్లీషు, విదేశాలు ఈ మాట రావద్దంట అసలు. మన దేశం, మన ఊరు, మన భాష, మన సంస్కృతి. మనకి ఏదైనా 4 ఇళ్ళు ఉంటే చూసుకోమని పిల్లలకి చెబుతాం కదండి. ఆస్తి ఇచ్చేటప్పుడు మనకి పొలం ఉంటే చూసుకోమని కాపాడుకోమని చెబుతాం కదా. మనకి స్థలం ఉంటే కాపాడుకోమని చెబుతాం కదా. మన భాషని, సాహిత్యాన్ని కూడా కాపాడుకోమని చెప్పాలమ్మా, కాపాడుకోమని చెప్పాలి. ఈ పొలాలు, ఇళ్ళు, స్థలాలు, బంగారాలు ఉంటాయో ఉండవో తెలియదు. భాషా సాహిత్యం శాశ్వతంగా ఉంటాయి. పిల్లలకి ఇచ్చే ఆస్తులు అవే. మనం ఈ డబ్బులు కాదండి ఎంతసేపు ఇక్కడ. అవి నేర్పాలి. అవి ఆస్తులు. పొలం కాపాడుకుంటున్నాం, ఇల్లు కాపాడుకుంటున్నాం, స్థలం కాపాడుకుంటాం, భాష కూడా కాపాడుకోవాలి, సాహిత్యం కూడా కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే ఎక్కడి నుంచి ఉంటాయి ఇవన్నీ? ఈ పురాణాలు ఎవరు చెప్తారండి? ఆ గుర్తింపు ఉండబట్టే కదా మేము వచ్చి చెబుతున్నది. ఈ తల్లిదండ్రులు నేర్పాలి ఖచ్చితంగా. ఇదే ముందు నేర్చాలి. ముందు పరుషమైన మాటలాగిపోవాలి. మదిని నీ పాదార్చనారంభుడే. భగవత్పాద సేవ పిల్లలకి నేర్పాలి. పిల్లల్ని తొందరపెట్టి స్కూల్ బస్సు కోసం నోట్లో కుక్కేసి పంపడం కాదమ్మా. అంతకంటే 10 నిమిషాల ముందు లేపండి. 10 నిమిషాలు ఎక్కువ అక్కల్లా. ఈ తల్లి కానీ తండ్రి కానీ పొద్దున స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టండి. దేవుడికి దండం పెట్టుకుంటే కానీ, బూట్లు విప్పి దేవుడికి దండం పెట్టుకుంటే కానీ బడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పండి అమ్మా. అద్భుతంగా రామచంద్రమూర్తిలా తయారవుతాడు ప్రతి అబ్బాయి తయారవుతాడు, ప్రతి అమ్మాయి తయారవుతాడు. ఆచారాలు మనం నేర్పాలి. వాడికి స్కూల్ ముఖ్యం అయిపోయిందమ్మా. వాడికి స్కూల్ ముఖ్యం, మనకి కూలీ ముఖ్యం. ఇక్కడ నాశనం అయిపోయింది జీవితం. ఇక్కడ పొద్దున్న లేవగానే దేవుడికి దండం పెట్టరు, దేవుడి దగ్గర దీపం పెట్టరు, అసలు 9 వరకు లేవరు. అప్పటి వరకు స్నానాలు చేయరు. ఈ దరిద్రపు గుడ్డలతోనే కూర్చుంటారు పెద్దాళ్ళు కూడా. అదో కూరలు కొన్నా, నారలు కొన్నా ఈ గుడ్డలతోనే వాడికి దర్శనం. అక్కడ 6లోగా దంపతులు స్నానాలు ముగిసిపోయి బట్టలు మార్చేసుకోవాలండి, ఉతికిన బట్టలు. అప్పుడు పిల్లలకు ఆదర్శంగా ఉంటుంది. మా అమ్మ లక్ష్మీదేవిలా ఉంది, మా నాన్నగారు శ్రీమన్నారాయణమూర్తిలా ఉన్నారు అని అనుకోవాలమ్మా. అప్పుడు మంచి పిల్లలు తయారవుతారు. మనకే బద్ధకాలు ఉంటే వాళ్ళు ఎక్కడ తయారవుతారు? ఇదే మదిని నీ పాదార్చనారంభుడై. పాదార్చన అంటే కూర్చుని కాళ్ళు గడగడం, దేవుడు విగ్రహాలు కాళ్ళు గడగడం కాదండి. దేవతార్చన చెయ్యాలి, దేవుడికి దండం పెట్టాలి, అక్కడ ఉండాలి. అది నేర్పాలి పిల్లలకి. ఇప్పుడు ముక్కోటే కార్యచనాడు గుళ్ళోకి వెళ్ళి ఉత్తర ద్వారం పగలగొట్టేయడం కాదమ్మా. అందరూ కలిసి ఇక్కడ ప్రతిరోజు పంపాలి. ఇక్కడ ఆ ఒక్కరోజు మాత్రం ఇంకా గుళ్ళు పగలగొట్టేదారు. విష్ణుమూర్తి కూడా భయపడిపోతాడు, వాళ్ళు పారిపోదావరా బాబా అని. మొత్తం దాడే, ఒకడి మీద ఒకడు ఎక్కేసి ఆయన నానాయాతన పడిపోతాడు. ఈ పండగ ఎందుకు వచ్చిందిరా బాబా? ఆ ఒక్కరోజు మొత్తం తిరుపతి ఖాళీ ఉండదు, ఏ గుడి ఖాళీ ఉండదు. ఇక మళ్ళీ గున్నాడు అందరూ. ఇంకా పూజారి గారు దేవుడే, ఇంకెవరు ఇద్దరు పేకాడుకోవాల్సింది. ఏం అజ్ఞానంలో ఉన్నాం, ఏం అజ్ఞానం. రోజు గుళ్ళోకి వెళ్ళామా? సాయంత్రం మా ఊరు గుళ్ళో మా నాన్నగారు రోజు 6:30 వరకు గుడి దగ్గర మీద కూర్చుని కబుర్లు చెప్పి గుళ్ళోకి వెళ్ళి వచ్చేవాడు. ఆయన చూసే మాకు అలవాటైంది గుళ్ళోకి వెళ్ళాలి ప్రతిరోజు. ఏ రోజు మానలేదు ఆయన. ఎంత వాన రాని, ఎంత ఎండ ఉండని గుళ్ళోకి వెళ్ళి ఆ కొబ్బరికాయ మొక్క పట్టుకొచ్చి మాకు పెప్పేవాడు. మేము కొబ్బరికాయ కోసమే ఉండేవాళ్ళం. కానీ గుడి ఏమిటో కూడా అర్థమైంది. కొబ్బరికాయ నాన్నగారు వస్తారు, కొబ్బరికాయ పెడతారు, ఆ కొబ్బరికాయ మొక్క కోసం కూర్చునేవాళ్ళం. కానీ తండ్రి రోజు గుళ్ళోకి వెళ్ళి వచ్చి 64 ఏళ్ళు బతికినటువంటి మనిషి 64వ ఏట కూడా గుళ్ళోకి వచ్చి నాకు ప్రసాదం పెట్టిన తండ్రి కడుపున పుట్టానమ్మా, నా జీవితం అందుకు బాగుంది. ఆ తండ్రి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన వెళ్ళి మాకు నేర్పాడు. మనం వెళ్ళమని తోసేయలేదు. ఇక్కడ ఇది పరీక్షలప్పుడు మొక్కమని చెప్పలేదండి ఆయన. రోజు వెళ్ళాలన్నా ఏదో కోరికలు ఏమిటో తీసి దండం పెట్టుకో, దేవుడికి దండం పెట్టుకుని అన్నీ అవుతాయి. కోరడం ఏంటి? దరిద్రం అని చెప్పి కోరకూడదు. ఇదే పాదార్చనారంభుడై. నిరసించేరికి కీడు చేయక. పిల్లలు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇవాళ నెగటివ్ ఐడియాలజీ బాగా పెరుగుతోంది, గమనించండి. మీకు అర్థం కావడం కోసం ఇంగ్లీషులో చెబుతున్నా. వ్యతిరేక వ్యాఖ్యలు చాలా పెరుగుతున్నాయి. అనుకూలంగా ఆలోచించడం నేర్పించండి. ఏదైనా సరే తల్లి తండ్రికి కాదండి, ప్రభుత్వానికి కూడా. ఏ ప్రభుత్వం వచ్చి మనకేం వరగబెట్టేది ఇక్కడ, కానీ ప్రభుత్వాన్ని కూడా మనం భరించాలి, తప్పదు. ఎన్నుకున్నాం కదా. ప్రతిరోజు ప్రభుత్వాన్ని తిట్టడం, ప్రతిరోజు నాయకులను తిట్టడం, ప్రతిరోజు ఎవరో ఒకరిని తిడుతూ ఈ వ్యాఖ్యానాలు అన్నాల బల్ల దగ్గర పిల్లలకి వినపడితే పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా. వాళ్ళకి నెగిటివ్ వచ్చేసింది అక్కడ. ఏది బాగుండదు, ఈ దేశం ఎంత. వెంటనే వాడు అనుకుంటాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోదామని. అక్కడ మాత్రం బాగుండు చేసిందా? అనుకూలంగా ఆలోచించడం నేర్పాలి. అదే నిరసించి ఏరికి కీడు చేయక. ఎంతసేపు నిరసనగా మాట్లాడటం, వ్యతిరేకించడం నేర్పకూడదండి. పర్వాలేదులే, అది ఏదో అయింది, నువ్వు చూసుకోరాదు, ఇలా ఆలోచించచ్చు కదా, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించే విధానం నేర్పడం. ఒక గది ఖాళీ, 2 మిత్రులు పట్టణానికి వచ్చి హైదరాబాద్ గది వెతుక్కుంటున్నారు. రూమ్ వెతుక్కోవాలిగా. బ్రహ్మచారులు గౌడిస్తాడు గది. ఏదో ఎవరో ఇచ్చారు మొత్తం మీద. చూస్తే ఒకడు అన్నట్ట, ఏముందిరా గది అంతా ఖాళీగానే ఉంది. గది ఖాళీగా ఉండకపోతే ఏముంటుంది?
కానీ వాడి దృష్టి గదంతా ఖాళీగానే ఉందిరా. రెండో వాడు అన్నట్ట, అరే గదంతా ఖాళీగా ఉందిరా, మనం ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చురా అన్నట్టు. ఇదే పాజిటివ్ అవుట్లుక్ అంటే. గది ఖాళీగా ఉంది, ఏముంది అనడం నెగటివ్. ఖాళీగా ఉన్న గదిలో మనం ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు కదా అనడం పాజిటివ్. ఈ అనుకూల దృక్పథాన్ని నేర్పాలని నిరసించి ఏరికి కీడు చేయక మదిని నిర్ముక్త కర్మ ఉండున ఈవేళ సమాజంలో బాగా వ్యాపించింది ఏమిటంటే ప్రతిదానికి ఫలితం ఆశిస్తున్నారు, ప్రతిదానికి ఫలితం ఆశిస్తున్నారు. ఫలితం ఆశించడం నేర్పకూడదండి. భగవద్గీత సారాంశం అంతా అదే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ పని మీదే నీకు అధికారం తప్ప ఫలితాన్ని ఆశించే హక్కు నీకు లేదన్నాడు భగవంతుడు. అన్ని పనులకి ఫలితాలు రావండి, అన్ని పనులకి ఫలితాలు రావు. కొన్నింటికి 10 ఏళ్ల తర్వాత వస్తాయి, కొన్నింటికి 10 నెలలకు వస్తాయి, కొన్నింటికి 10 రోజుల్లో వస్తాయి, కొన్నింటికి 10 నిమిషాల్లోనే రావచ్చు. మనం ఓపిక పట్టాలి కదా, అది నేర్పాలి ఖచ్చితంగా. నిర్ముక్త కర్మ ఉండనే, పనులు మానేయద్దు, ఫలితం మీద దృష్టి పెట్టకు. చదువుకో, హాయిగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది కదా. మార్కులును డబ్బులు దేనికండి, జ్ఞానం వస్తుంది. అక్కడ ఆపేయాలి. ఉపాధ్యాయులు ఎప్పుడు మార్కుల గురించి డబ్బుల గురించి మాట్లాడదు. చదువుకోండి, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల జీవితం సుఖంగా ఉంటుంది. అంతేకాదు, ఇవాళ బాగా అలవాటు చేయవలసింది ఆధునిక సమాజంలో అన్నీ ప్రమాదాలే. ప్రమోదాలు తక్కువ, ప్రమాదాలు ఎక్కువ. అందుకే ఏం చెబుతున్నాడు ఇక్కడ బమ్మెరబోతన గారు శతకంలో, పరమ ఆనంద విషాదములు సమముగా భావించి వీక్షించు. ఆనందాన్ని విషాదాన్ని సమానంగా తీసుకోవడం నేర్పాలి. ఆ విషాదంలో కూడా ఒక సౌకర్యం ఉంటుంది, అది నేర్పాలి. పర్వాలేదు లేరా, జరిగింది ఏదో జరిగింది, 4 రోజులు విశ్రాంతి దొరికింది కదమ్మా, హాయిగా మంచం మీద పడుకో, పెట్టింది ఏదో తిను, మంచి పుస్తకం చదువుకో, టీవీ చూసుకో, నీకు ఎప్పటి నుంచో క్రికెట్ చూడాలని సరదా కదా, క్రికెట్ చూసుకో నాయనా అని చెప్పాలి. అంతేగాని కాలు దెబ్బతిన్నందుకు వాడిని ఊరికే మాటలని బాధ పెట్టద్దు. గ్రహస్థితి దోషం ఇవన్నీ వద్దండి, దానివల్ల జరగదమ్మా ప్రమాదం. ప్రమాదం ఏదో జరిగిందమ్మా, డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని తీసుకో, బోళ్ళంతమందికి జరిగే ఏముంది దీనికి, నీకు కావాల్సిన క్రికెట్ మ్యాచ్ చూసుకో, కొన్ని సినిమాలు చూసుకో, అక్కడ ఉండి కూర్చో, కాలక్షేపం చేయి, ఆయన ప్రోత్సహించాలి. ఇదే ఆనందాన్ని విషాదాన్ని సమానంగా తీసుకోవడం. పరీక్ష ఫెయిల్ అవుతారు పిల్లలు, అసలు ఆ మాట గురించి మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గర అస్సలు మాట్లాడకూడదు. పైగా పోతే పోయిందిరా, మళ్ళీ చదువుకో, సబ్జెక్ట్ గట్టి పడుతుందని చెప్పాలి. గట్టి పడుతుంది మళ్ళీ చదువుకో అని చెప్పాలి. ఏమంటే వీడు ఒక్కడిదే పరీక్ష పోయింది, మా ఇంట్లో ఎవరిది ఇలా జరగల అని తల్లి కానీ తండ్రి కానీ అంటే ఇక మీరు పట్టుకోలేరమ్మా, వాడు సాయంత్రానికి చచ్చిపోతాడు. అయ్యే ఆత్మహత్యలు అక్కడే వస్తాయి. తల్లి తండ్రి కూడా వ్యతిరేకంగా మాట్లాడాక వాడు బతుకుతాడండి? ఖచ్చితంగా దాన్ని తీసిపాలి. పెద్ద విషయం కాదు రాదే, అదే ఎందుకు అంత బాధపడుతున్నావు, దాంట్లో ఏముంది, ఇంకోసారి రాసుకోవచ్చమ్మా, లేకపోతే ఇంకో కోర్సులో చేరదాం, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఒకటే దారా, జీవితంలో 100 దారులు ఉంటాయి అని చెప్పాలి, ప్రోత్సహించాలి. అదే చెబుతున్నాడు అక్కడ, ఆనంద విషాదాలు సమానంగా భావించాలి. అటువంటి పరమయోగికి నువ్వు కనపడతావు కానీ మామూలు వాళ్ళకి ఎందుకు కనపడతావయ్యా? ఇప్పుడు చివరిగా ఇంకొక మాట చెబుతున్నాడు, మనం అంతా గుర్తుపెట్టుకుంది. భగవంతుడి పాదాలు ఆశ్రయిస్తే ఎటువంటి పాప ఫలాలు మనం అనుభవించక్కల్లా. నిశ్చింతగా భగవత్పాదాలు ఆశ్రయించి మనం చేసిన తప్పులు ఆయన పాదాల దగ్గర సమర్పించి ఇంక చెయ్యను నా జీవితాన్ని కాపాడమని కోరాలి. అది ఎలా కోరాలో చెబుతున్నాడు అక్కడ. పరిపంధి క్రియనెత్తి వెంటబడునా పాపాళి తోలించి నీ చరణాబ్జస్థిత పంజరం శరణేచ్ఛందొచ్చితిన్ కావుమి పరిపంధి క్రియనెత్తి వెంటబడునా పాపాళి తోలించి నీ చరణాబ్జస్థితి పంజరంబు శరణేచ్ఛందొచ్చితిన్ కావుమి బిరుదుంజూడుము మీరు చూడగ భవద్భృత్యుండు దుఃఖంబులన్ బొరయన్ మీకపకీర్తిగాదే. మీరు చూడగ భవద్భృత్యుండు దుఃఖంబులన్ బొరయన్ మీకపకీర్తిగాదే. దుఃఖంబులన్ బొరయన్ మీకపకీర్తిగాదే. కనగా పుణ్యాత్మ నారాయణ మీ పొరయన్ మీకపకీర్తిగాదే. శరదంభోజాక్ష నారాయణ శరత్కాలంలో వికసించిన పద్మాల వలె అందమైన నేత్రాలు కలిగిన శ్రీమన్నారాయణమూర్తి, నేను చేసిన పాపాలు నన్ను వెన్నింటి వస్తున్నాయి. పరిపంధి అంటే శత్రువులాగా వేటాడుతున్నాయి.
అటువంటి పాపాలు నువ్వే పోగొట్టాలి. ఇంకా జన్మలెత్తి అవన్నీ అనుభవించే ఓపిక నాకు లేదు స్వామి, నన్ను క్షమించు. ఒక్క గ్యారంటీ మాత్రం ఇవ్వగలను, చేసిన పాపాలు ఎందుకు చేశానో నేను చెప్పలేను, ఏదో చాపల్యం కొద్దీ చేశాం, కానీ ఇంకా చెయ్యను అని మాత్రం చెప్పగలను. ఆ మాట అనలేమా? ఆ మాట అనలేమా? ఊరికే పాపం చేశామని కృంగిపోవాలా? నీకు హిందూ మతంలో ఉండే ఒక గొప్ప విశేషం ఏమిటంటే, నే పాపిని బాధపడమని చెప్పని ఏకైక మతం హిందూ మతం అండి. ఖచ్చితంగా మనం పుణ్యాత్మలం అమృతస్యతే పుత్రాహ. ఎక్కడ ఎవరి దగ్గర మనం పాపాత్ములం అని అనవలసిన అవసరం లేదు. పాపాత్ముడు ఒక్కడు కూడా ఉండడు, అందరూ పుణ్యాత్ములే. ఊళ్ళోకి వెళ్ళినప్పుడే మన పాపాలన్నీ పోయాయి, దర్శనం చేసినప్పుడే అన్నీ పోయాయి, రామ అనే 2 అక్షరాలు తలుచుకోగానే పోయాయి. ఇంకా మనం పాపాత్ములు ఏమైనా అవుతాండి? దరిద్రపు మాట. ఆ మాట ఒక హిందువు నోట రాకూడదు. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, భగవంతుడిని దర్శించగానే, భగవత్పాదాలు సేవించగానే, భగవన్నామాన్ని స్మరించగానే అవి పోయాయి. ఇంకా దాని గురించిన చింత నీకు దేని ఊరికే. అందుకని ఎలాగా? నీ శరణాబ్జస్థిత పంజరంబు శరణెచ్చంజుచిత. పక్షి ఎక్కడెక్కడో తిరుగుతుంది, చివరికి ఎవరో దానికోసం ఓ పంజరం పెడతారు, బంధించడం కోసం కాదు. దానికి ఏదో 4 మొక్కలు పెడదాం, మామిడి పళ్ళ మొక్కలో జామ పండు మొక్కలో పెడదాం అని తలుపు తీసి పెడతారు. అటువంటి వాళ్ళు తలుపు వెయ్యరు, తలుపు తీసి పెడతారు. దాని ఇష్టం వచ్చినప్పుడు అది వస్తుంది, 2 మొక్కలు తింటుంది, పెడుతుంది. పక్షుల్ని పెంచవచ్చు, ఇలా పెంచాలి. ఇక అక్కడి నుంచి తలుపు వేసేసి మనకు వచ్చిన విధవ మాటలన్నీ దానికి నేర్పడం కాదు. ఇక్కడ నీవు మొత్తం అహంకారం అంటారు. అక్కడి నుంచి మా చిలక రామ అంటుంది, రామ అందు, నువ్వు వెధవ అంటే వెధవ అంటుంది. రామచిలక అంటారు. ఎందుకంటారంటే రామ అంటే రామ అంటు. రామ అన్న దాన్ని తెలుసా? రామాయణం తెలుసా? నువ్వు డ్రామా అంటే డ్రామా అంటుంది. రామచిలుక అంటే అర్థం అది కాదండి, తెలియక మాట్లాడతారు. చిలకల్లో పక్షుల్లో ప్రధానంగా కొన్ని జాతులు ఉంటాయమ్మా. జీవితాంతం ఒకటే చిలకతో కలుస్తుంది, మరో చిలకన దగ్గరికి రానివ్వదమ్మా. ఏకపత్నిత్వం, అది రామచిలుక అంటే అర్థం. రామచిలుక అటువంటి చిలకల్ని రామచిలుకలు అంటారు. రాముడుకున్న వ్రతం ఆ చిలక కూడా ఉంది కాబట్టి రామచిలక అన్నారు, కానీ ఆకుపచ్చగా ఉందని తోకపచ్చగా ఉందని ఎవడో అనలేదు. ఇక్కడ చిలక రామ అంటే రామ అంటాం ఏంటండి? డ్రామా అంటే డ్రామా అంటుంది, దానికేం తెలుసు? రాముడుకున్న వ్రతం చిలకల్లో ఉందండి. ఆడచిలుక చనిపోయిందంటే అంతే బ్రహ్మచర్యమే, మగ చిలుక చనిపోయినా అంతే బ్రహ్మచర్యమే. మళ్ళీ మాట్లాడదు, ఇంకా మరో చిలకని దగ్గరికి రానివ్వదు. ఇంకా అంత నీతిమంతంగా బతకడం చిలకల్లో కూడా ఉందండి, మనకి లేకపోతే అలాగా. అది రామచిలుక. రాముడు లాంటి వ్రతం కలిగిన చిలుక కాబట్టి రామచిలుక అంటారు తెలుగువాళ్ళు. అలాగ మనం చిలకల్ని పక్షుల్ని పెంచచ్చండి, తప్పుల స్వేచ్ఛ ఇవ్వాలి వాటికి. ఏదో ఒక ఆవాసం ఏర్పాటు చేస్తాం, ఆ సమయానికి వస్తాయి. ఏదో మామిడి పళ్ళ మొక్కలో జామ పళ్ళ మొక్కలో పెడతాం, వెళ్ళిపోతాయి. మళ్ళీ ఏదైనా తుఫాను వస్తే, ఎండ బాగా ఉంటే వచ్చి ఉంటాయి, అంతే. మనం బంధించడానికి మనకు హక్కు లేదు. అలా చేస్తే మన పిల్లలు బంధీకృతులు అవుతారండి శాస్త్రం చెప్పిన మాట. ముఖ్యంగా హైదరాబాదులో ఉండే సమస్య చెబుతున్న, పావురాలు గూళ్ళు పెట్టి పిల్లల్ని పెట్టకముందే చూడండి, పెట్టాక ఆ గూడు గనక తీసామంటే పిల్లలతో విభేదం వచ్చి తీరుతుందమ్మా. ఇట్స్ నాట్ సెంటిమెంట్, ఇది ప్రాక్టికల్. పావురాలు శపిస్తాయి. మన ఏసీ గోళ్లలో పావురాలు గూళ్ళు పెడతాయి. పెట్టకముందే జాగ్రత్త పడండి. ఎక్కడో ఒకటి పెట్టుకుంటే మనకు అనవసరం. ఒకవేళ పెట్టాయి చచ్చినట్టు ఆ పావురాలు ఎదగడానికి 15 రోజుల్లో నెలల్లో పడుతుంది. అంతవరకు కాపాడాల్సింది, తొయ్యకూడదండి. అది మహాపాపం. అలా చేస్తే అనుమానం ఏమీ లేదు, నెల తిరగకుండా మన పిల్లలతో మనకి విభేదాలు వచ్చి గొడవలు అయిపోతాయి. ఎందుకంటే ఆ తల్లి పిట్ట శపిస్తుంది, నా పిల్లల్ని కింద పడేసాడు, వీడి పిల్లలు వీడికి దక్కరు. పశువులు ఇచ్చేటువంటి శాపాలు జరిగితే దాన్ని దాన్నే ఉస్సురంటారు. అమాయక ప్రాణులవి. అది ఏసీ అని అక్కడ పెట్టకూడదని దానికి ఏం తెలియదండి. దానికి ఏదో చోటు దొరికింది పెట్టి. సాధారణంగా పెట్టకుండా చోటు అంత కూడా అక్కల కొన్ని పెట్టనేయండి, అయిపోనియండి, కాస్త భరిద్దాం. 15 రోజులు మించి ఉండవండి, అక్కడ ఎగిరిపోతాయి. ఈ లోపల అది పాపం రోజు వచ్చి దాన్ని తిండేది పెట్టుకుంటుంది. నిన్నేమి స్విగ్గీ జొమాటో నుంచి తెమ్మని చెప్పలేదుగా, ఆర్డర్ పెట్టు మా పౌరానికని మనం పెట్టుకుంటాం కదా ఆర్డర్. అదేం లేదే, దాన్ని తిండి తెచ్చుకుంటాం. తల్లి కష్టపడి పెట్టుకుంటుంది. మనకేం కొంపలంటుకుపోయే, కసకోకోవా అంటే కొంపలంటుకునే. పెట్టకుండా చూసుకోవచ్చు. లేదు వాటి వల్ల రోగాలు వస్తాయంటే పెట్టకుండా చూసుకోవచ్చు. లేదు పెట్టింది, ఆ పిల్లలు ఎదిగే వరకు ఏమనడానికి వీల్లేదండి. ఎదిగి వెళ్ళిపోయాక ఆ గూడు తోసి, ఇంకా లేవని నిర్ధారించుకొని 2 పెట్టెలు ఉంటే 2 ఎగిరిపోయాక తోసి. పావురాలకు ఒక లెక్క ఏమిటో తెలుసా? నేర్చుకోవాలి నిజంగా. పావురం ఒక మహాయోగి. పిల్లలకి రెక్కలు వచ్చే వరకే పెంచుతుంది, రెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతుందమ్మా.
మనం రెక్కలు వచ్చే వరకు అశ్రద్ధ చేస్తున్నాం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లల్ని హాస్టల్లో బారేస్తున్నాం. వాడికి పెళ్లి చేశాక మాత్రం మా అబ్బాయి ఏమిటో పెళ్ళయ్యాక ఫోన్ చేయడం మానేశాడని ఎవరి మీదో నేరారోపణ చేస్తున్నాం. రెండూ తప్పులే. చూపించవలసిన సమయంలో శ్రద్ధ చూపించట్లా. వాడి పెళ్లి వాడు చేసుకుని సుఖంగా ఉంటే వాడికి పొల్లెడుతున్నాం మనం. ఎక్కడ మనకు ఫోన్ చేయట్లే. మనకు ఏం చేయి, ఫోన్ చేయకపోతే నోరు మూసి కూర్చోరాదా? ఇదివరకు మనం ఎలా పెంచాం? మనకంటే దూరంగా ఉండేలా పెంచాము. ఇప్పుడు వాడు ఎందుకు చేస్తారండి? వాడి పెళ్ళం వాడికి దొరికింది, కూర్చున్నాడు ఊరుకో. వాడు సుఖంగా ఉండమే మనకు కావాలి కదా. లేదండి, మనతో మాట్లాడాలి, మనతో పాముకోవాలి, రోజు ఇక్కడ ఉండాలి. వాడు సుఖంగా ఉండడం కాదు మనకు కావాలి, మన పెత్తనం నడవాలి. ఈ కాంక్ష పెద్దాళ్ళు కూడా వదులుకోవాలి. వాడికి ఇష్టం వచ్చిన పెళ్లి వాడు చేసుకున్నాడు, వాడు సుఖంగా ఉన్నాడు కదా, ఉండని కల్పించుకోకూడదు, బాగానే ఉంటాడు. మనం నడవాలి. ఇక్కడ పావురాలను చూసి నేర్చుకోవాలంటే కష్టపడి పెంచుతాయి. నెలల్లో 15 రోజులు అయ్యేసరికి పక్షులు ఎగిరిపోతాయి. ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్ళి అయినదే పట్టించుకోదండి. అది మళ్ళీ ఇంకో పిల్లని కంటుంది అంతే. లేకపోతే ముసలిదైతే ఊరుకుంటుంది. ఈ మహాయోగిత్వాన్ని పావురాల నుంచి నేర్చుకోవాలి. అందుకే పిల్లలతో అనుబంధం బాగుండాలంటే పశువులకి గడ్డి వెయ్యాలి, ఆవుకి గడ్డి వెయ్యాలి, కుక్కకి రొట్టె వెయ్యాలి, పావురాలకింత ఏవో జాంపళ్ళ మొక్కలు లాంటివి పెట్టాలి. పశువుల్ని పక్షుల్ని పోషించాలి. ఎంతవరకంటే వాడి స్వేచ్ఛకు ఆటంకం కలగదు. అలాగే చరణంబను పంజరం, నీ పాదాలనే పంజరంలోకి పక్షిలా వచ్చి చేరానయ్యా, నన్ను కాపాడవయ్యా అని. అలా నువ్వు కూడా కాపాడకపోతే ఈయన చివరికి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు ఇంగ్లీషులో దీన్ని. భావోద్వేగంతో దేవుణ్ణి పడేస్తున్నాడు. స్వామి బిరుదుంజూడుము, పెద్దగా నన్ను కాస్త కాపాడుకోవయ్యా. ఎందుకంటే మీరు చూడగ భవద్భృత్యుండు కష్టంబులన్ బొరజన్ మీకది మీకు అపకీర్తిగా అదే శరదంభోజక్ష నారాయణ. నువ్వు చూస్తుండగా నీ భక్తుడు కష్టాలు పడుతున్నాడంటే నిన్నే అంటారా? రేపు మీడియాలో వచ్చేస్తుంది మొత్తం అంట. ఈయన రామభక్తుడు అయినా సరే కష్టాలు పడ్డాడంటే ఇక రాముడు గుడిలోకి ఎవడో రాడు, మొత్తం గుడికి అడైపోతుంది. భగవంతుడు కాపాడుతాడంటే మనం పూజలు చేస్తాం, గుడిలోకి వెడతాం, కానీ కాపాడంటే చేస్తామా? అందుకని నన్ను కాపాడకపోతే నీకే నష్టం. నేనే బ్లాక్మెయిలింగ్ అంట. మహాకవులు ఇటువంటి పని కూడా చేస్తారు. నీ భక్తుణ్ణి ఉండి కూడా నేను కష్టాలు పడుతున్నాను అంటే అది నీకే అవమానం కదయ్యా. పైగా శరదంభోజాక్ష, శరత్కాలంలో వికసించినటువంటి నేత్రాలు కలిగిన రామచంద్రమూర్తి అంటున్నాడు ఇక్కడ. అంటే అంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నది ఎందుకు? ఆడాళ్ళకి పోజుకొట్టడానికి ఏంటి, మమ్మల్ని కాపాడడానికి అని చెప్పాడు. అంత పెద్ద పెద్ద కళ్ళు ఎందుకున్నాయి? మమ్మల్ని కాపాడడానికే, వచ్చిపోయే వాళ్ళకి దర్పం ప్రదర్శించడానికా అని ఆయన్ని ఆక్షేపిస్తున్నాడు. అంత శరత్కాల పద్మాల్లో ఉన్నాయి, మమ్మల్ని కాస్త కనిపెట్టి కాపాడవయ్యా. ఇంత అందమైనటువంటి స్తోత్రం నారాయణ శతకం. దాని ద్వారా మీ కుటుంబాలు శాంతిగా ధైర్యంగా ఉండడానికి ఏమాత్రం అవకాశం కలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.